దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకసారి మీ ముందుకు దేవుడు నడిపించినందుకే దేవునికి స్తోత్రము. ఈ దినము సందేశము ఈ దినమున దేవుని ప్రశ్నించుచున్నవారు ఎందరు? దేవుని ప్రశ్నించుచున్నవారు ఎందరు? ప్రశ్నించుచు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఎందుకు ప్రశ్నిస్తున్నారు? దేవుని ప్రశ్నించుచు స్థిరముగా ఆయనతో చెప్పుచున్నవారు ఎందరు? చెప్పుచు ఆయనతో స్థిరముగా చెప్పుచున్నవారు ఎందరు? ఆయన ప్రశ్నిస్తూ ఆయనతో స్థిరముగా చెప్తున్నారు. దేవుడు మనతో మాట్లాడచ్చు, సమాధానము చెప్పుచు నిన్ను దేవుడు ప్రశ్నించుచున్నాడు. ఇదనము సందేశం. ఇది దీన్ని మనం దేవుని ప్రశ్నించుచున్నవారు ఎందరు? ఈ దినమున దేవుని ప్రశ్నించుచున్నవారు ఎందరు? ఎందుకు దేవుని ప్రశ్నిస్తున్నారనంటే, మనకు కలిగినటువంటి ఇబ్బందులు, బాధలు, అవమానములు, నిందలలో ఇవన్నీ నాకు ఎందుకు కలుగుతున్నవి దేవా అని ప్రభువుని ప్రశ్నిస్తున్నాం అన్నమాట. ప్రభువుని ప్రశ్నిస్తూ ఆయన ఏమని ప్రశ్నిస్తున్నామంటే 88వ కీర్తన 10వ వచనం. 88వ కీర్తన 10వ వచనం. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా అని దేవుని ప్రశ్నిస్తున్నాం మనం. దేవుని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే, మృతులకు నీవు అద్భుతాలు చూపిస్తావయ్యా. మృతులు అనగా దేవుని ఎరగక లోకములో జీవించుచున్న ప్రతి ఒక్కడు కూడా మృతుడే. ప్రతి ఒక్కరు కూడా మృతులే. అయితే ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా అనగా, అనగా ప్రాణము లేనటువంటి శరీరము లేచి నిన్ను స్తుతి చెల్లిస్తుందా నీకు అని దేవునితో దేవుని ప్రశ్నిస్తున్నాం మనం. ఎందుకనంటే, మన యొక్క స్థితిని తలంచుకొని దేవుని సన్నిధిలో దేవునితో మనం అడుగుచున్నటువంటి మాటలు, ప్రశ్నలు. అవి మృతులకు నువ్వు అద్భుతాలు చూపిస్తావా? ప్రేతలు లేచి నిన్ను స్తుతిస్తారా అనేటువంటి దానికి మనకి కొన్ని సమాధానం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఆశయం కలిగి, ఒక కోరిక కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. ఏమని ప్రార్థిస్తున్నా అంటే, నాకు పరిచర్య చేయటానికి బండి కావాలా, ఒక కారు కావాలి ప్రభా. కారు ఇస్తే నేను అనేక దూర ప్రాంతాలు పోయి సువార్తను ప్రకటిస్తా అని చెప్పేసి నేను దేవుని సన్నిధిలో అనుదినము ప్రార్థన చేస్తూనే ఉన్నా. ప్రార్థన చేస్తూ ఉంటే, నేను బ్రతికినంత కాలం ప్రార్థన చేస్తే దేవుడు నాకు అది అనుగ్రహించలా. ఒక దినం నేను చనిపోయిన తర్వాత ఆ కారు వచ్చి నా ఇంటి దగ్గర ఆగింది. నేను ప్రభువుని అడిగాను కదా, ఆ కారు వచ్చి నా ఇంటి దగ్గర ఆగింది. ఇప్పుడు నేను చనిపోయాను, ప్రాణం లేదు నా శరీరంలో. నేను లేచి దేవుని స్తుతిస్తానా? నేను బ్రతికున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రార్థన ద్వారా నాకు ఫలితం దొరకలేదు. నేను చనిపోయిన తర్వాత నా ప్రార్థనకు తగిన ప్రతిఫలముగా దేవుడు కారుని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాడు. నేను చనిపోయి ఉన్నా. నేను లేచి ఆయనకి స్తుతి చెల్లించగలనా? లేదు కదా. దానిని ఇక్కడ ప్రశ్నిస్తున్నాను. ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? ప్రాణము లేని ఈ శరీరం లేచి నీకు స్తుతులు చెల్లిస్తుందా అని దేవుని ప్రశ్నిస్తున్నారు. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా అని అక్కడ మృతులంటే చనిపోయిన వారు చెప్పటానికి అవకాశం ఉంటుంది. అయితే లోకములో ప్రభువుని ఎరగకుండా జీవించే వాళ్ళు కూడా మృతులే. రెండు విధాలుగా మనం చెప్పటానికి అవకాశం ఉంటుంది.
అని ప్రశ్నిస్తూ ఎందుకు ప్రశ్నిస్తున్నాడో ఇక్కడ మనం పైన చూద్దాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. నేను మొర్రపెడుతున్నానయ్యా. ఇక్కడ దావీదుకి మొర్రపెడుతున్నాడు దేవుని దగ్గర. మొర్రపెడుతుంటే నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. ఎందుకు మొడుతున్నాడంటే, నేను ఆపదలతో నిండి ఉన్నాను. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నాకు అన్ని ఆపదలే కలుగుతున్నాయా, దానిని బట్టి నేను మొర్రపెడుతున్నా నీకు అని తెలియచేస్తూ అక్కడ దావీదు, ఇక్కడ మనం కూడా మనకేదైనా ఆపదలు వచ్చినప్పుడు దేవునికి మొరపెడుతూ ఉంటాం. దానికి సమాధానం రానప్పుడు ప్రశ్నిస్తాం. నేను ఇంతగా ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన ఆలకించి నా సమస్య నుంచి నన్ను విడిపించలేవా అనేటువంటి భావనతో మనం కూడా చెప్తూ ఉంటాం కొన్నిసార్లు. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నేను సమాధిలో పడవేయబడినటువంటి హతులు, చనిపోయినటువంటి వారిలో ఒకడిగా నేను ఉన్నానయ్యా. ఈ ఆపదల ద్వారా హతమైన వాళ్ళు సమాధిలో పడవేయబడతారు కనుక నేను కూడా ఆ విధముగా హతుడనే సమాధిలో పడిపోతున్నానయ్యా. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నా క్రియలు, నా ఆలోచనలు, నా తలంపులు అన్నీ కూడా నీకు విరుద్ధమై ఉన్నాయేమో, అందుకని నీవు నా మీద ఉగ్రత కలిగి ఉన్నావు. కనుక నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నవి. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నా నెలవరులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. నెలవరులు నాకు ఇష్టమైనటువంటి వారి మధ్యలో నేను జీవించాలి అనుకుంటే అలాంటి వాళ్ళందరినీ కూడా నాకు నీవు దూరము చేసి ఉన్నావు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నెలవరులు ఇక్కడ భూమి మీద మనకు ఆత్మీయులైనటువంటి మనుషులు కావచ్చు, బంధువులు కావచ్చు, అలాగే పరలోకమునున్న దేవదూతల మధ్యలో నేను నివసించకుండా దూరంగా ఉంచిన అనే రెండు విధాలుగా మనం చెప్పటానికి అవకాశం ఉంటుంది. నా నెలవులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. బాధ చేత నా కన్ను క్షీణించిపోతున్నాయి. నా యొక్క దృష్టి తగ్గిపోవచ్చున్నదయా. నాకు బాధ కలుగుచుండగా నేను ఏడుస్తుంటే బాధల్లో నా కన్నీరు కారిపోయి నాకు దృష్టి మాంద్యము కలుగుచున్నది. నీ వైపునే నా చేతులు చాపుచున్నాను. నీ వైపే నా చేతులు చాపుచున్నానయ్యా. నాకు కలిగిన శ్రమలో, వేదనలో, బాధలలో నీ వైపు నా చేతులు చాపి నీ సన్నిధిలో మొర్రపెడుతున్నానయ్యా, మొర్రపెడుతున్నా అని అక్కడ దేవునితో చెప్పుచు, మృతులకు నీవు అద్భుతములు చూపేదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. మృతులైన వారికి నువ్వు అద్భుతాలు చూపిస్తావా, ప్రేతలు లేచి నీకు స్తుతి చెల్లిస్తారని తెలియచేస్తూ, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా. సమాధిలోనికి వెళ్ళినవాడు నీ కృపను బట్టి ఎవరైనా వివరిస్తారా? దేవుడు ఈ కృప నాకు చూపించాడు, నా స్థితిని మంచిగా చేశాడు, అనుదినము నన్ను ఆయన కాపాడుచు, నన్ను నిందల పాలు కాకుండా కాపాడుచు ఆదరించుచున్నాడు. కనుక సమాధిలోకి పోయిన వాడు నీ కృపను ఎవడైనా వివరిస్తాడా? నేను సమాధిలోనికి వెళ్ళిపోతే నువ్వు చూపిన నా ఎడల నువ్వు చూపిన దయను, కృపలను, ప్రేమను, వీటన్నిటినీ ఎవరైనా వివరిస్తారా? సమాధిలోకి పోయిన వాడు వివరిస్తాడా? బయట ఆయన కృపను పొందుకునే దైనిక పాత్రుడై ఆయన ద్వారా క్షమాపణ పొందినవాడే కదా చెప్పుకునేది, రక్షణ పొందుకున్నవారే కదా. మరి సమాధులు ఎవడని చెప్తాడా నీ కృపను? నాశన కూపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా. నశించిపోయేటువంటి కూపము సమాధి. సమాధిలో నీ యొక్క విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా. నీ ఎడల విశ్వాసము కలిగి ఉంటే దేవుడు నాకు ఇది చేశాడని ఎవరైనా చెప్పుకుంటాడా? ఎవరు చెప్పుకోలేరు కదా. అంధకారంలోని అద్భుతంలో తెలియనగున
అంధకారములో నీవు చేసిన అద్భుత క్రియలు ఎవరికైనా, చీకట్లో నువ్వు ఏదైనా మంచి కార్యం చేస్తే అది ఎవరికైనా తెలుస్తుందా? చీకట్లో ఏం కనిపించదు కదా, నీవు అద్భుత క్రియ చేసిన చీకట్లో ఉన్నవాడికి తెలియదు కదా అని ఆయనను ప్రశ్నిస్తున్నారు. అంధకారములో నీ అద్భుతములు తెలియనగున చీకట్లో నువ్వు చేసిన అద్భుత క్రియలు ఎవరికైనా తెలుసా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. దేవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను అని దేవుని సన్నిధిలో మనము ఈ దినమున ప్రశ్నిస్తున్నాం. మనకు కలిగిన ఇబ్బందులు, బాధలు, వేదనలలో నుండి దేవుని సన్నిధిలో దేవుని ప్రశ్నిస్తూ ఆయనతో మనవి చేస్తున్నాం. నేను నీతోనే మనవి చేస్తున్నాను, నీకే చెప్తున్నానయ్యా, నాకెవరున్నారు చెప్పుకోవటానికి నీకు తప్ప అని తెలియచేస్తూ మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతి దినము కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం. ఏమని? మృతులకు నీవు అద్భుతములు చూపేదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించేదరా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ మనం అడుగుతూ ఆయనతో స్థిరముగా చెప్పుచున్నాం ఒక మాట. ఆయనతో స్థిరముగా ఒక మాట చెప్తున్నాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. సజీవులు సజీవులే కదా. సజీవులు అనగా సదాకాలము జీవించేవారు. సదాకాలము జీవించేవారే కదా నిన్ను స్తుతించేది. కనుక ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్తుతిస్తున్నా అని చెప్పేసి దేవునితో మనం చెప్తా. ఆయన ప్రశ్నిస్తూ ఆయనతో చెప్తున్నాం, సజీవులు సజీవులే కదయ్యా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్తుతులు చెల్లిస్తున్నా అని. ప్లస్ జీవులు, సజీవులు, సదా జీవించేవాడు. సజీవుడు ఎవరంటే సదా జీవించేవాడు అని దేవునితో మనము చెప్పుతున్నాం. ఆయన ప్రశ్నిస్తున్నాము, ఆయనతో స్థిరముగా చెప్తున్నాం. ఈ దినమున నేను సజీవుడు నీకు స్తుతి చెల్లిస్తున్నానంటే నేను జీవించి ఉన్నాను కనుక నీకు స్తుతి చెల్లిస్తున్నా అని చెప్పేసి ఆయనతో చెప్పుచుండగా దేవుడు మనతో మాట్లాడుస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నానంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం ధ్యానించినట్లయితే, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదను. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వారిని బలపరచు. దేవుడు యేసు ప్రభు చెప్తున్న మాటలు అన్నమాట సంగములతో. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నేను సజీవుడనే చెప్పుకుంటున్నావు కదా, ప్రభు అంటున్నాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, నీవు మృతుడవే. నీ క్రియలన్నీ నాకు తెలుసు, నీ మాటలన్నీ నాకు తెలుసు, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ కూడా నాకు తెలుసు. కనుక నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడివే. ఎలా మృతుడు అంటే, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా నీవు మృతుడవే అని ప్రభువు చెప్పుచూ ఆయన తెలియచేస్తున్నాడు. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము 18వ వచనం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను.
నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేను ముందు ఉన్నవాడని నేనే, చివర ఉండేవాడని నేనే, జీవించేవాడని నేనే. నేను మృతుడినైపోయా. దేని నిమిత్తం మృతుడని? మీ యొక్క అపరాధముల చేత మీరు మృతులై ఉండగా మీ అపరాధముల నుండి మిమ్మల్ని విడిపించి సజీవులనుగా చేయటానికి నేను వచ్చి మృతి చెంది తిరిగి లేచాను. యుగ యుగాలు నేను సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను అని ప్రభువు చెప్పుచున్నాడు. మనం ఆయనతో చెప్తున్నాం, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్తుతిస్తున్నానని చెప్పేసి మనం చెబుతుంటే దేవుడు సమాధానం ఇస్తున్నాడు. నీ క్రియలు నాకు తెలుసయ్యా, నీవేం చేస్తున్నావో నాకు తెలుసు. నువ్వు మృతుడివే, జీవం ఉన్నది కానీ మృతుడివే. ఇదిగో నేను మొదటి వాడను, అక్కడ ముందు నేనే ఉన్నా, చివర ఉండేవాడే నేనే. మృతుడనైతిని మరణించి తిరిగి లేచిన వాడు నేను, యుగ యుగాలు సజీవుడనై ఉన్నానని చెప్పేసి ప్రభువు తెలియచేస్తున్నాడు మనకు. ప్రభువు తెలియచేస్తున్నాడు, నేను సజీవుడనని. నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను, మన క్రియలు ఏ విధముగా ఉన్నాయో ప్రభు తెలుసు కనుక అక్కడ ఆయన చెప్పుచున్నాడు. నీ క్రియలను నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, నీవు మృతుడవే. ఏ విధముగా మనము మృతులము ఇక్కడ చూద్దాం. గలతీయుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మనం చదివితే అక్కడ ధ్యానించినట్లయితే మన క్రియలేమిటో, మనం చేస్తున్న ఏమిటో దానిని బట్టి ఆయన తెలియచేస్తున్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఆయన పత్రికలో, గలతీయులకు రాసిన పత్రికలో తెలియచేస్తున్నాడు. ఏమని తెలియజేస్తే, శరీర కార్యములు స్పష్టమయ్యన్నవి. మనము శరీరముతో చేసేటువంటి పనులు స్పష్టంగా కనపడుతున్నాయి. శరీరముతో ఉండి అవేవనంటే జారత్వము. జారత్వము అనగా చాలామంది అనేక విధాలుగా చెప్తారు, కానీ జారత్వం అనగా దేవుని సన్నిధి నుంచి జారిపోయే తత్వము కలిగిన వాడు. దేవుని యొక్క కట్టడలకు, ఆజ్ఞలకు లోబడకుండా తన ఇష్టానుసారముగా దేవుని సముఖములో నుండి జారిపోయే మనస్తత్వము కలిగిన వాడు జారత్వం అనగా దేవుని సన్నిధి నుంచి జారిపోయే మనస్తత్వము కలిగిన వాడు. రెండవది అపవిత్రత. పవిత్రముగా ఉండవలసినటువంటి మనము, నేను కానీ నీవు కానీ మనం అందరం కూడా అపవిత్రులమై ఉన్నాము. అపవిత్రత, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవునికి విరుద్ధమైన మాట మాట్లాడినప్పుడు అపవిత్రత కలుగుతుంది. మన శరీరంలో నుంచే వస్తుంది కదా మాట. కనుక అపవిత్రత. 3 కాముకత్వము. కామముతో కూడి చూసేటువంటి చూపులు అన్నమాట. ఒక అందమైన స్త్రీ అలంకరించుకొని పోతుంటే ప్రతి పురుషునికి కూడా మొట్టమొదట కలిగేటువంటి స్వభావం ఏంటంటే, ఈ స్త్రీతో నేను శయనించితే బాగుండు కదా అనేటువంటి ఒక కాముకత్వం, కామముతో కూడిన చూపు చూస్తూ మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఒక అందమైన పురుషుడు పోతుంటే స్త్రీకి కలిగేటువంటి కోరిక కూడా అదే ఉంటుంది. కనుక ఈ కాముకత్వం
అది ఉన్నది కనుక నీవు సజీవుడు కావంటున్నాడు. కామముతో కూడిన చూపులు నువ్వు చూస్తే అది దేవుని సన్నిధికి విరుద్ధమైనది కనుక నీవు సజీవుడవు కావని చెప్పేసి తెలియచేస్తున్నాడు ప్రభు. శరీర కార్యములను బట్టి అదే ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్తాడు, ఒక స్త్రీని మోహపుతో చూసినవాడు తన హృదయం ముందు ఆమెతో వ్యభిచరించిన వాడని చెప్పేసి యేసయ్య కూడా చెప్పాడు కదా. ఆ కాముకత్వం కూడా పాపము కనుక నీవు సజీవుడవు కావు అని దేవుడు తెలియచేస్తున్నాడు. విగ్రహారాధన 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 అనగా చాలామంది విగ్రహాలని పూజ చేస్తున్నటువంటి వాళ్ళు అనుకుంటారు, కానీ ప్రతి మనుష్యునిలో ఒక విగ్రహం ఉన్నది. ప్రతి మనుష్యునిలో కూడా విగ్రహం ఉన్నది. ఒకళ్ళు ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు విగ్రహం అయిపోయి ఉంటుంది. ఆ ఇంటిని కట్టుకోవడానికి స్థలంను కొనడానికి పని చేస్తాడు, శ్రమ పడతాడు, డబ్బు కూడబెడతాడు, స్థలాన్ని తీసుకుంటాడు, మళ్ళీ ఇల్లు కట్టాలా. ఇల్లు కట్టే వరకు వీని యొక్క ఆ ఇల్లు కట్టి ఇంటిలో ప్రవేశించే వరకు కూడా ఆ ఇల్లు విగ్రహమే. అలాగే ఒక వ్యక్తికి కారు మీద తిరుగుతున్నాడు, ఆ కారును కొనాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు కూడా ఆ కారు ఒక విగ్రహం అయి ఉంటుంది. దానికి కావలసినటువంటి ద్రవ్యమును సమకూర్చని కష్టపడతాడు, పని చేస్తాడు, ద్రవ్యాన్ని సమకూరుస్తాడు. కారు కొన్నదాకా కూడా అది విగ్రహం. అలాగే ఒక యవ్వనస్తుడు మంచి భార్య కావాలని తిరుగుతాడు, ఆ భార్య విగ్రహమై ఉన్నది. అట్లాగే ఒక స్త్రీ మంచి భర్త కావాలా, విగ్రహం. ఒక నగ కొనుక్కోవాలా, విగ్రహం ఆ నగ. ఇవన్నీ ఇట్లా ప్రతి ఒక్క మనుష్యుడు కూడా ఏదో ఒక విగ్రహాన్ని కలిగి ఉంటాడు హృదయంలో. అట్టి విగ్రహారాధన కలిగినటువంటి వాడు దేవుని మాటకు లోబడడు, దేవుని సన్నిధికి రాడు, దేవుని సన్నిధిలో అడగడు గనక అలాంటి కోరికలన్నీ కూడా విగ్రహాలు అయి ఉన్నాయి కనుక విగ్రహారాధన చేయవాడు కూడా దేవుని రాజ్యమునకు వారసుడు కాడు కనుక వాడు కూడా సజీవుడు కాడు. అభిచారము అభిమానముతో ఆచరించేటువంటి ఆచారములు, అభిమానంతో ఆచరించే ఆచారాలు కూడా దేవునికి ఇష్టమైనవి కావు కనుక నీవు సజీవుడవు కావు. అలాగే అభిచారాలు ఎక్కడో లేవు, మన క్రైస్తవ సంఘములలోనే ఉన్నవి. క్రైస్తవ సంఘములలోనే అభిమానంతో ఆచరించే ఆచారాలు అనేకము. లూథరన్ వాళ్ళు ఒక ఆచారం, బ్యాప్టిస్ట్ వాళ్ళు ఒక ఆచారం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒక ఆచారం, పెంతుకోస్తు ఒక ఆచారం. దేవుని వాక్యమునకు లోబడకుండా తమ వాక్యాన్ని తీసుకుని ఇదే నేను చెప్పింది వేదం అనేటువంటి ఈ విధమైనటువంటి ఆచారాలు క్రైస్తవులలోనే ఉన్నవి కనుక నీవు సజీవుడు కావాలంటున్నాడు. అభిమానముతో ఆచరించే అభిచారం, వాటిని ఆచరించేవాడు దేవుని సన్నిధికి ఇష్టడుగా ఉండడు కనుక సజీవుడు కావాలని చెప్పేసి తెలియచేస్తున్నాడు. ద్వేషములు, ఒకరిని చూస్తే ఒకరు ద్వేషించుకుంటూ ఉంటారు మనుషులు ఒకళ్ళని చూస్తే ఎదుటివాడు మంచిగా ఎదుగుతున్నాడు అంటే వాడిని చూసి ఆ ఎదగలేనటువంటి వ్యక్తి ద్వేషిస్తూ ఉంటాడు ఎదిగిన. కనుక అట్టి ద్వేష స్వభావము కలిగిన వాడు కూడా సజీవుడు కాడు, అది దేవునికి విరుద్ధమై ఉన్నది కనుక వాడు సజీవుడు కాడని చెప్పేసి దేవుడు తెలియచేస్తున్నాడు. కలహం, ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటాడు, ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుతూనే ఉంటాడు, కలహ బుద్ధి కలిగి ఉంటాడు. ఏ విధముగా వాళ్ళతో తగాద పెట్టుకోవాలని ఆలోచన చేస్తూనే ఉంటాడు కనుక అట్టి కలహ బుద్ధి కలిగిన వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు కనుక వాడు కూడా సజీవుడు కాడు. మత్సరములు లోపల మత్సరపడుతూ ఉంటారు ఒకళ్ళని చూసి. వారి బిడ్డలు మంచిగా చదువుకున్నా బిడ్డలు చదువుకోలేకపోతున్నా మత్సరపడుతూ ఉంటారు లోపల. వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళ ఎదుగుదల చూడలేక అంతరంగంలోనే మత్సరపడుతూ ఉంటారు. అలాంటి మత్సరము కలిగినటువంటి వాళ్ళు కూడా దేవుని రాజ్యమునకు వారసులు కారు కనుక సజీవుడు కాడు.
క్రోధములు క్రోధములు ఒక వ్యక్తి మీద పగబడితే క్రోధం అన్నమాట. వాడు చనిపోయినా కానీ వాడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. క్రోధం అన్నమాట. అంతటి కోపము, కసి కలిగి ఉంటాడు. అలాంటి క్రోధము దేవునికి అసహ్యము కనుక సజీవుడు కాడు. కక్షలు, ఒకళ్ళు కక్ష పెంచుకుంటూ ఉంటారు. అలాంటి కక్ష మనస్తత్వము కలిగిన మనుషులు దేవుని రాజ్యమునకు వారసులు కారు కనుక వాడు కూడా సజీవుడు కాడు. కలహం, కక్షలు, భేదాలు కలిగిస్తూ ఉంటారు. ఇద్దరు స్నేహితులు మంచిగా ఉంటే వాళ్ళ మీద ఏ విధముగా వాళ్ళకి భేదాలు కలిగించాలని వారి మీద వీని మీద వాడికి తప్పుడు సమాచారం చెప్పి వాళ్ళిద్దరి మధ్యన భేదము కలిగిస్తారు, శత్రుత్వాన్ని పెంపొందిస్తారు. కనుక అట్టి మనస్తత్వం కలిగినటువంటి మనుషుడు కూడా దేవుని రాజ్యమునకు వారసుడు కాడు గనుక వాడు సజీవుడు కాడు. విమతములు అనగా వేరు మతములను మనం విమర్శించకూడదు, చేయకూడదు. ఆ విధముగా విమతములు కలిగి వేరు మతాల్ని దూషించి విమర్శించేటువంటి మనస్తత్వం కలిగిన వారు కూడా సజీవులు కారు గనక, దేవుని రాజ్యమునకు వారసులు కారు గనుక వాళ్ళు సజీవులు కారు అని తెలియచేస్తున్నాడు. అసూయ కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి కూడా అసూయ పడుతూ ఉంటారు. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి అసూయ. మన అసూయ ఎవరిలో ఉంటుందంటే ఎక్కువ క్రైస్తవులలోనే ఉంటుంది అసూయ. అనేక డినామినేషన్లు, వీటిని బట్టి వాళ్ళది మంచిది కాదు, మనదే మంచిది అని చెప్పేసి మనుషులలో భేదములు కలిగించి అసూయపరులుగా విశ్వాసులను చేయుచున్నారు. కనుక అట్టి అసూయ మనస్తత్వం కలిగిన వారు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు కనుక సజీవుడవు కావు అని తెలిసాను. మత్తతులు అనగా మత్తుతో చేసేటువంటి కార్యములు. మత్తులో ఉన్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. కనుక ఆ మత్తులో ఉండి చేసేటువంటి పనులు చేసేటువంటి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు కనుక వారు కూడా సజీవులు కారు. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో ఈ దినములలో అల్లరితో కూడిన ఆటపాటలు అనేకం జరుగుతూ ఉంటాయి. క్రిస్మస్ దినములలో అల్లరితో కూడిన ఆటపాటలు, గంతులేసుకుంటూ గోల చేసుకుంటూ జరుగుతాయి. ఇలాంటి ఆటపాటలు చేసి అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవాడు కూడా దేవుని రాజ్యమునకు వారసుడు కాడు కనుక సజీవుడు కాడు. వాడు సజీవుడు కాడని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని? వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇలాంటి కార్యములు, ఇలాంటి మనస్తత్వములు కలిగిన ప్రతి ఒక్క మనుష్యుడు కూడా దేవుని రాజ్యమునకు వారసుడు కాడు అని పౌలు గారు కొరింథీ సంఘానికి, గలతీ సంఘానికి లెటర్ రాసి, పత్రిక రాసి పంపిస్తున్నాడు. అది నేడు మనకి కూడా వర్తిస్తుంది. నాడు గలతీ సంఘమే కాదు, నేడు క్రైస్తవ సమాజమునకు కూడా ఇది వర్తిస్తుంది. కనుక మనము దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలనే దాన్ని మనం మనల్ని మనం ప్రశ్నించుకో. ఇవి నాలో ఉన్నవా? ఎవరికి వాళ్ళే ప్రశ్న చేసుకోవాలి. నాకు నేను, నీకు నీవు, ఎవరికి వాళ్ళే. నీవు చెప్పిన ఈ 15 నాలో ఉన్నవి ప్రభువా, కనుక నేను సజీవుడని కాదయ్యా. నేను సజీవుడినిగా నీలో, నీ రాజ్యమునకు వారసుడిగా నేను కావాలని అంటే ఇవి నాలో ఉన్నవి నా వలన కాదు. కనుక నీ యొక్క ఆత్మశక్తి చేత నా అపరాధములను మన్నించి నీ వాక్యమునకు అనుకూలముగా నడుచుకునే జ్ఞానం కలిగిన ఆత్మను నాకు దయచేయి ప్రభు అని చెప్పేసి మనం దేవుని సన్నిధిలో అడిగినట్టయితే ఆయన తప్పకుండా ఇస్తాడు. మన అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఆత్మను పొందుకొని వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు
తప్పకుండా ఆయన మన అపరాధములు అన్నిటిని క్షమించి తన ఆత్మశక్తి చేత నడిపిస్తాడు. మనము అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి మనకు అర్హత కలుగుతుంది కనుక అప్పుడు మనం సజీవులుగా. ఈ లోకములో మనం సజీవులం కాదు. ఏదో ఒక దినం మనం వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే సమయములో నేను, నీవు, మనము ఎలా ఉన్నామో దేవునికి ఇష్టలుగా ఉన్నామా? ఆయన ప్రశ్నించే వారిముగా ఉన్నామా? మన బాధలు, ఇబ్బందులలో, శ్రమలలో మనం ఆయన్ని ప్రశ్నిస్తూ ఆయన సన్నిధిలో మనం స్థిరముగా చెప్పుకుంటున్నాం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నానని చెప్పేసి ప్రతి ఒక్కరము చెప్పుకుంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడివే అని చెప్పేసి ప్రభు మనతో మాట్లాడుచు, ఇదిగో మొదటివాడను కడపటివాడను, మృతుడనే తిని యుగ యుగములో సజీవుడనే ఉన్నానని చెప్పి ప్రభు నీవు మృతుడవై యుగ యుగాలు ప్రభుతో కూడా సజీవుడిగా జీవించాలంటే నువ్వేం చేయాలి? ఇవన్నీ నీలో ఉన్నాయి. చెప్తున్నాడు, నీవు సజీవుడు కావాలని ప్రభు చెప్తున్నాడు. మరి నీవు సజీవుడు కావాలంటే ప్రభు దగ్గర మనము ప్రార్థన చేయాలా, మన అపరాధములు ఒప్పుకోవాలా, నీ ఆత్మతో నన్ను నింపి నడిపించయ్యా అని ప్రభు దగ్గర దీన మనస్సు కలిగి మనము దేవుని సన్నిధిలో అనుదినము ప్రార్థించేవారేముగా ఉండాలి. ఆ విధంగా ప్రార్థించినప్పుడు ప్రభువు తన కనికరమును చూపి మన అపరాధములను మన్నించి తన ఆత్మశక్తి చేత నడిపించి మన జీవితకాలమంతయు ఆయన కృపకు పాత్రులమై మృతి చెందిన తరువాత ఆయన రాజ్యంలో ప్రవేశించి యుగ యుగాలు సజీవులమై ఉండేలాగున మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. దేవుని నామకు వందనాలు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభా, నీకే స్తోత్రముల నా తండ్రి. ఈ దినమున నా ప్రభా నీవు మాతో మాట్లాడి మేము నిన్ను ప్రశ్నించుచున్నాము నా తండ్రి. మృదులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించేదరా అనే వాక్యము ద్వారా నా తండ్రి నీవు మాతో మాట్లాడి అందరు బట్టి నీకు స్తోత్రములు ప్రభా. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే అని చెప్పి నా ప్రభా నీవు మాతో మాట్లాడినందుకే స్తోత్రములు. మేము ఏ విధముగా మృతులమై ఉన్నామో నీవు గలతీ పత్రికల నుంచి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రముల నా తండ్రి. మాలో ఇవన్నీ ఉన్నాయేమో అని మేము ఎవరికి వారిమే ప్రశ్నించుకొనుచు అవి నీకు వ్యతిరిక్తమై ఉంటే ప్రభా దయతో మా యొక్క అపరాధములను మన్నించి నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపి నడిపించి నీ రాజ్యమునకు వారసులుగా చేసుకునేటకు మా క్రియల అన్నింటినీ నా ప్రభ నీ ఆధీనములో ఉంచుకొని మా పాపములను క్షమించి నీ వాక్య వెలుగులో నడుచుకునేటకు ప్రభా శక్తిని బలమును మాకు అనుగ్రహించము. నరులము తండ్రి బలహీనమును పడిపోతాం ప్రభా. మేము పడిపోకుండానట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపి నీ వాక్య వెలుగులో నడిపించి నీ రాజ్యమునకు వారసులుగా చేసుకొని యుగ యుగములు నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యమును మాకు దయచేయమని, సజీవులముగా నీ సన్నిధిలో నిలబడి నిన్ను కీర్తించు భాగ్యం మాకు అనుగ్రహించమని నీ చిత్తమంతయునా ప్రభా. నా ఎడల వినుచున్నటువంటి నీ యొక్క విశ్వాసుల ఎడల ఏమయ్యున్నదన్న ప్రభా దానినే నీవు నెరవేర్చుకుని నీ పరిశుద్ధ నామాన్ని మహిమపరచుకోమని నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.